ప్రెగ్నెన్సీలో రొటీన్గా తీసుకునే టీటీ వ్యాక్సిన్ కాకుండా ఈ 4 వ్యాక్సిన్స్ కూడా తీసుకోవచ్చు అని మీకు తెలుసా? హాయ్, అండ్ డాక్టర్ హేమశ్రీ, గైనకాలజిస్ట్, వనపర్తి. ప్రెగ్నెన్సీలో తీసుకునే వ్యాక్సిన్స్ అనేవి మదర్ని, బేబీని కొన్ని డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. దాంట్లో నెంబర్ 1 టీడాప్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ అనేది యూజువలీ ప్రెగ్నెన్సీలో 27 నుంచి 36 వీక్స్కి మధ్యలో సింగిల్ డోస్ లాగా తీసుకుంటాము. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మదర్కి, బేబీకి 3 డిసీజెస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అంటే డిప్తీరియా, టెటనస్ అండ్ మూఫింగ్ కాఫ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. నెంబర్ 2 ఫ్లూ వ్యాక్సిన్. ఇది ప్రెగ్నెన్సీలో ఏ మంత్లో అయినా తీసుకోవచ్చు, బట్ ఐడియల్లీ ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల న్యూమోనియా రిస్క్ని తగ్గిస్తుంది. సపోజ్ ఒకవేళ ఫ్లూ వచ్చినా కూడా సివియారిటీని తగ్గిస్తుంది. నెంబర్ 3 కోవిడ్ వ్యాక్సిన్. ఇది ప్రెగ్నెన్సీలో ఏ మంత్లో అయినా బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. నెంబర్ 4 ఆర్ఎస్వి వ్యాక్సిన్. ఈ ఆర్ఎస్వి వైరస్ అనేది డెలివరీ అయిన తర్వాత బేబీలో లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది మదర్ 32 నుంచి 36 వీక్స్ మధ్యలో తీసుకోవడం వల్ల రిస్క్ అనేది చాలా తగ్గి బేబీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. నెంబర్ 5 హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి రొటీన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హై రిస్క్ మదర్స్కి, అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి, ఎక్స్పోజర్ రిస్క్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. మీరు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోవాలన్నది మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. యువర్స్ శ్రీ.